ఇంట్లో 2 ప్రమాదమైన వస్తువులుంటాయి. ఒకటి కరెంట్ ఒకటి, సిలిండర్ ఒకటి. హీటర్ కూడా. హీటర్ కూడా. ఓకే. కాకపోతే ఏంటంటే కరెంటుకు సంబంధించింది మనకు బ్రేకర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా రూమ్లో సర్క్యూట్ అయితే దానికి సంబంధించిన బ్రేకర్ అయినా ఆఫ్ చేస్తుంది. ఓకే. మన సిలిండర్ మనం కరెంట్ నుంచి సేఫ్లో ఉన్నట్టే. కానీ మన సిలిండర్కి అయితే మనకి ఎలాంటి బ్రేకర్ ఉండదు, ఏది ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగితే కనుక బ్లాస్ట్ కావాల్సిందే. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనము సిలిండర్కి ఒక హెల్మెట్ లాగా ఒక గ్యాస్ ఫీ సేఫ్టీ డివైస్ అనేది మనం తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే ఎలాంటి ప్రమాదమైనా ఎలాంటి లీకేజ్ అయినా ఒక బ్రేకర్ లాగా మనకు ఒక ఫీజు లాగా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సిలిండర్ కూడా చిన్న అవగాహన, మనకు సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని కూడా తెలియదు. తెలుసు. సరే, చాలా మంది తెలియదు. ABCD అనే ఉంటాయి, తెలియదు. కాబట్టి సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది అంటే 3 పిల్లర్లో ఒక పిల్లర్కి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాసింది A27 ఉంది. ఈ ఏ అనేది ఏం చేస్తుంది ఈ 2020 అనేది ఏందో నెలలను మెన్షన్ చేస్తుంది. ఈ 27 అనేది ఏంటంటే ఇయర్స్ని మెన్షన్ చేస్తుంది. మనకు 1 ఇయర్కు 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలలు 4గా డివైడ్ చేస్తారు. ABCD 4 × 12. ఇది 2027 సంవత్సరంలో ఫస్ట్ 3 నెలలు అయిపోతుంది. చూసుకొని మనం తీసుకోవాలి. దీనికి ఎందుకు ఎక్స్పైరీ డేట్ అంటే ఇది LPG అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాబట్టి, లిక్విడ్ అంటే వాటర్ రూపం ఉంటుంది కాబట్టి, ఇది ఇనుము కాబట్టి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంకోటి ఇది లారీలలో అక్కడికి ట్రాన్స్పోర్ట్లో కూడా ఎత్తేస్తారు కాబట్టి పైనుంచి ఇట్లా లోపల నుంచి అట్లా పెట్టి అది కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనము దానికి ఎక్స్పైరీ డేట్ పెట్టడం జరిగింది. అట్లా ఇవన్నీ చూసి మనం తీసుకోవాలి. ఇంకోటి మన ఈ డివైస్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి? ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్. గ్యాస్ను సంబంధించి ఎలాంటి ప్రమాదాలైనా మనకు కనికట్టడానికి ఇది మనకు ఒక ఫీజు లాగా వర్క్ చేస్తుంది. సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో మనకు తెలియదు, కానీ మన డివైస్ ఏం చేస్తుంది అంటే సిలిండర్ ఎంత గ్యాస్ ఉంది, ఎప్పుడు అయిపోతుంది, ఎన్ని రోజుల వరకు వస్తుంది మనకు ఇది చూపించడం జరుగుతుంది. ఫుల్ గ్యాస్ ఉంటే ఈ మీటర్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే తగ్గకుండా ఎప్పుడైతే రెడ్ మీదకి వస్తుందో అప్పుడు మనం ఆల్రెడీ బుక్ చేసుకోవాలి తొందర. ఇప్పుడు సేమ్ మన బైక్ లాగా పెట్రోల్ ఇట్లా ముళ్ళు కొట్టుకుంటుంది కార్లో కూడా పెట్రోల్. సో ఇది రాగానే మనకు అయిపోతుంది, మనం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న ఈ మీటర్ అనేది డైరెక్ట్ కట్ ఆఫ్ చేసి ఇక్కడ ఫస్ట్కి వస్తుంది ప్రమాదాలు జరగదండి అట్లా అన్నట్టు. సో ఈ విధంగా మనకు గ్యాస్ సేఫ్టీ ఎంత ఉంది ప్రమాదాల నుంచి కాపాడడానికి ప్రతి ఇంటికి సిలిండర్ ఉన్న వాళ్ళకి అవసరం. ఇంకోటి ఏంటంటే మనకు సిలిండర్ నుంచి 640 ఫామ్ల స్పీడ్ తోటి మనకు గ్యాస్ అనేది ఫోర్స్ తోటి రావడం జరుగుతుంది. ఇంట్లో వాడే స్టవ్లను మనం డొమెస్టిక్ స్టవ్స్ అంటాం. వీటిలకు జస్ట్ 120 స్పీడ్ అయితే సరిపోతుంది. సో ఈ రెగ్యులేటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు 340 తగ్గిస్తుంది. అంటే హాఫ్ వరకు, అంటే నెల వచ్చేది 2 నెలలు వస్తుంది, 2 నెలలు వచ్చేది 3 నెలలు వస్తుంది. అదే కమర్షియల్ సిలిండర్ కు వచ్చే ఫోర్స్ మన డొమెస్టిక్ సిలిండర్ కు ఫోర్స్ తోటి. స్టవ్ చిన్నది కాబట్టి అంత స్పీడ్ అవసరం లేదు. ఇది ఏంటంటే 340 తగ్గిస్తుంది. మన డివైస్ ఏం చేస్తుందంటే ఇంకా దీనికి 120 స్పీడ్ పౌండ్ల స్పీడ్ కావాలి కాబట్టి మన డివైస్ అనేది 120 పంపిస్తుంది. పంపించడం వల్ల మనకు గ్యాస్ అనేది ఒక 15 రోజులు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అట్లా అన్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ లేకుండా కనుక 340 స్పీడ్ తోటి బయటకు వస్తుంది గ్యాస్ అట్లా అన్నాడు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పాలు పెడతాం, ఇంకో స్టవ్లో మనం రైస్ పెడతారు. రైస్ వంగి ఒకవేళ అది ఆఫ్ అవుతుంది ఒక పొయ్యి, ఇంకొక పొయ్యి రన్నింగ్లో ఉంటుంది. దాని నుంచి వచ్చే గ్యాస్ ఇక్కడ అంటుంటుంది కాబట్టి 2 అంటుకొని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. సో మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉంటే ఏంటంటే అలా ఆఫ్ అయినా కూడా వాళ్ళు గంట వరకు వచ్చినా కూడా ఈ పొయ్యి నుంచి గ్యాస్ రాకుండా ఆపేస్తుంది. అంటే ఒక స్టవ్ 2 స్టవ్లు ఉంటే ఒక స్టవ్ మీద బియ్యమో ఏదో పెట్టినాము, 2 స్టవ్ మీద పాలు పెట్టినాము, కానీ 2 ఆన్లో ఉన్నాయి. మన ఆడోళ్ళు ఏదో పని మీదనో ముచ్చట పెట్టుకుంటూ ఆడ కూర్చున్నారు, ఇది మర్చిపోయారు, ఏదో పొరాలతో ఆడుకుంటారో బిజీ ఉంటారు కాబట్టి పట్టించుకునే అవకాశంలా ఆ పాలు వంగి గ్యాస్ అట్లాగే లీక్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ డివైస్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయిపోతుంది. అది బ్రేకర్ చేస్తుంది. బియ్యంది బ్రేకర్ రన్నింగ్ ఉంటుంది. ఏదైతే పొంగి ఇట్లా మనకు స్పాయిల్ అవుతుంటుందో గ్యాసు అది
బ్రేక్ చేస్తుంది. అట్లా ఆ స్పెషాలిటీ ఉంటుంది దీనికి. ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పైప్ ఊసిపోయినా కూడా డైరెక్ట్ ఆఫ్ చేస్తుంది. పైప్ ఊసిపోయినా ఆఫ్ చేస్తుంది. ఓకే. పైప్ కట్ అయితే కట్ అయినా కూడా ఆఫ్ చేస్తుంది. ఇవన్నీ రెగ్యులేటర్ నుంచి లీక్ అయితే రెగ్యులేటర్ నుంచి లీకేజ్ కాదు, మనకు ఫీజ్ అనేది మనం ఎక్కడ ఫీడ్ చేస్తామంటే సిలిండర్కు రెగ్యులేటర్ మధ్యలో ఫీడ్ చేస్తాం. ఓకే. సేమ్ మన మెయిన్ వైర్ నుంచి కరెంట్ ఎక్కడికి వస్తుంది, మీటర్లకు వస్తుంది. మీటర్ నుంచి మన ఇంట్లోకి వస్తుంది. మధ్యలో ఫీజ్ ఎటు ఉంటుంది, మీటర్ దగ్గరనే ఉంటుంది. సో మనము ఫస్ట్ డివైస్ అనేది సిలిండర్ ఫీడ్ చేస్తాము, తర్వాత రెగ్యులేటర్ ఫీడ్ చేస్తాము. కాబట్టి రెగ్యులేటర్ వల్ల ఏ వచ్చినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు ఉండదు. కాబట్టి ఫీజ్ అనేది డైరెక్ట్ ఆఫ్ చేస్తుంది. ఓకే. ఇవన్నీ నిజాలు కాదా, మనం డైరెక్ట్ లైవ్లో మంట పెట్టి చూద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ మనం సిలిండర్కు డివైస్ అనేది మన రెగ్యులేటర్ లాగానే ఫీడ్ చేయాలి, అంతే, ఏం లేదు. ఇట్లా ఫీడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. అది రెగ్యులేటర్ సేమ్ మన సిలిండర్. ఓకే. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇది మన సిలిండర్ ఫీడ్ చేయాలి. ఇట్లా రెగ్యులర్గా రెగ్యులేటర్ ఎట్లా ఫీడ్ చేస్తారో అట్లనే కథం ఫీడ్ చేయాలి. అలా ఏం సింపుల్ విషయం ఇది. సింపుల్ ఇది. కొందరు దీంట్లో ఏమో ఉంది అనుకుంటారు, ఏం లేదు. ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయింది. మనం ఇక్కడ ఇది దీనికి పెట్టేసుకోవాలి. నాకు పెట్టి సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ టైం సిలిండర్కి మన గ్యాస్ ఫీజ్ సెట్ చేసినప్పుడు ఇది ఆన్ చేయాలి, మన డివైస్ ఆన్ చేయాలి, రెండు ఆన్ చేయాలి. ఇవి రెండు ఆన్ చేసినా కూడా గ్యాస్ అనేది రాదు. ఫస్ట్ టైం మనం డివైస్ ఫిట్ చేసిన టైం అప్పుడు ఈ హీటర్ ఉంది కదా, దీన్ని 2 సార్లు ఇట్లా ప్రెస్ చేస్తేనే, ఇట్లా 2 సార్లు ఇట్లా ప్రెస్, అంతే, పుష్ ప్రెస్ చేస్తేనే మన గ్యాస్ అనేది సిలిండర్లో ఇంత గ్యాస్ ఉందని చూపించుకుంటూ మనకు మనకు గ్యాస్ అనేది సప్లై ఇస్తుంది. మనకి ఈ రెండు ఓపెన్ చేయాలి, రెగ్యులేటర్ ఓపెన్ చేయాలి, మనది ఈ డివైస్ రెండు ఓపెన్ చేసి 2 సార్లు ప్రెస్ ఏదైతే ఈ బటన్ ఉందో దాన్ని 2 సార్లు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే సిలిండర్ ఎంత గ్యాస్ చూపించుకుంటే అప్పుడు గ్యాస్ ఓపెన్ అవుతుంది, స్టవ్కి వస్తుంది. రైట్. అట్లా మనము స్టవ్ వచ్చేసింది, మనం స్టవ్ ఆన్ చేస్తాం. ఇట్లా ఈ విధంగా మనము దీని మీద పాలు పెట్టినాము. 2 స్టవ్ ఉంటుంది కాబట్టి మనం డెమో కోసం సింగిల్ స్టవ్ వాడుతున్నాం. ఇంట్లో 2 ఉంటాయి. దీని మీద పాలు, దీని మీద మనం రైస్ పెడతాం. మనకు మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ పోలే టైం ఉంటే బిజీ ఉంటారు. ఒకటి ఆఫ్ అయింది, ఒక రన్నింగ్ లో ఉంది ఇక్కడ, ఇది ఆఫ్ అయింది. ఇట్లా ఆఫ్ అయింది. ఆఫ్ అయినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆఫ్ చేసినా కానీ గ్యాస్ లీక్ అవుతుంది. ఇది ఏం లేదు, జనరల్ గా డివైస్ పెట్టకుండా లీక్ అవుతుంది. ఇప్పుడు లీక్ అవుతుంది. ఇప్పుడు అయితే లేదు కానీ ఇప్పుడు కాదు, స్మెల్ వస్తుంది. ఇది ఏంటంటే సిలిండర్ లీక్ అవుతుందని తెలుసుకోనికి మనం ఒక బ్యాడ్ స్మెల్ నింపుతారు. ఓకే. ఓన్లీ ఆ బ్యాడ్ స్మెల్ వస్తుంది తప్ప మంటను ఇచ్చే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ చేయండి, అర్థమైంది. మొత్తం ఒకసారి బంద్ చేసినాం మనం. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాబట్టి మనం అది గాలి కంటే బరువు ఉంటుంది కాబట్టి ఇక్కడనే వేరుకుపోతుంది, పైకి పోదు. అర్థమైందా? ఇక్కడ పడేది ఉంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆఫ్ అయితే మనం వచ్చి ముట్టిస్తే ఇది బగ్గుమల్లి. ఇప్పుడు డివైస్ ఉంది కాబట్టి మనం దగ్గరకు వచ్చి ఇప్పుడే వచ్చి ముట్టించినట్టు స్టార్ట్ అవుతుంది. మనం ఇదంతా దింపుతున్నాం. ఒకవేళ ఆ డివైస్ లేకపోతే బగ్గుమంటుండే. ఇక్కడ దాకా దింపుతున్నాం, ఇది దాకా దింపుతున్నాం. మళ్ళీ ఒకసారి ఇదేంది పైన దాకా కూడా పెట్టినాం. లీక్ అయితే అంటుకోవాలి కదా, బగ్గుమాన డివైస్ ఉంది కాబట్టి రాదు. ఎప్పుడైతే మనం ఇప్పుడే వచ్చి ముట్టించినట్టు ఇక దగ్గరకు పోతేనే అంటుకుంది. ఇంకా కూడా అంటుకుంటుంది, చూడండి. ఇగో ఇప్పుడే వచ్చి ముట్టించినట్టు స్టార్ట్ అయింది. ఇది డివైస్ పని. డివైస్ లేకపోతే ఇట్లా రానే వరకు బగ్గుమని ఇది అంటుకుంటుంది. ఇంకోటి ఇట్లా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం సురక్ష పైపులు వాడతాం. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎంత స్ట్రాంగ్ ఉన్నా, స్టీల్ ఉన్నా, ఏది ఉన్నా, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఇక్కడ మనలు ఒక్క పొద్దున్నప్పుడు కడుగుతూ ఉంటారు. కడిగినప్పుడు ఏమవుతుందంటే
ఇక్కడ దానికి రబ్బర్ ఉంటుంది సురక్ష పైప్, అది పర్రెలు పెడతా ఉంటుంది, మళ్ళీ అలా రేకు ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి ఏమైతే అది కూడా తుప్పు పడుతుంది. ఇదంతా బాగానే ఉంటుంది, విషయం అంతా గిన్నె ఉంటుంది. ఎంత పెద్ద సురక్ష పైప్ అయినా కూడా ఇట్లా అన్నట్టు. అప్పుడు కొన్ని రోజులు చాలా సంవత్సరాలు వాడతారు దాన్ని, ఒక 1 year కంటే ఎక్కువ వాడద్దు, కానీ కొన్ని సంవత్సరాలు వాడుతుంది తెలియక. అప్పుడు ఇది ఊసిపోవడం కానీ, ఇళ్ళకి వెళ్ళి గ్యాస్ లీక్ కావడం కానీ ఏదైనా ప్రమాదం కూడా జరగచ్చు. ఇంకొకటి ఇలాంటి ఇక్కడ దీనివల్ల వెళ్తుంది. ఇంకోటి రెగ్యులేటర్ నాజిల్ ఉంటుంది, ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు ఆన్ చేసి కూడా ఆఫ్ చేసి ఆఫ్ చేయడం అనేది ప్లాస్టిక్ కాబట్టి అది అరిగిపోయి ఇక్కడికి వెళ్ళి కూడా గ్యాస్ లీకేజ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటివి జరిగితే మనకు డివైస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని నుంచి లీకేజ్ అని ఇక్కడ ఏది జరిగినా కూడా డివైస్ అనేది ఆఫ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ డివైస్ ఆన్లో ఉంది కదా, ఇక్కడ ఈ మీటర్ చూపి ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది, అర్థమైనా, ఆఫ్ ఉంది. ఇప్పుడు సపోజ్ చిన్నగా దీనికి ఇక్కడ ఎలకలు ఉరికినో లేకపోతే వీళ్ళు కడగడం వల్ల ఒక్క పొద్దున్నప్పుడల్లా కడగడం వల్ల ఇక్కడ ఏదో జరిగింది, చిన్నగా లీకేజ్ అవుతుంది అనుకుందాం. ఏంటంటే జస్ట్ 10% గ్యాస్ లీకేజ్ అవుతుంది అంతే. ఇది ప్రమాదానికి సంకేతం కాదు కాబట్టి మన డివైస్ అనేది మనకు ఆఫ్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ లీక్ అవుతుంది చిన్నగా ఇట్లా, అదే పెద్దగా అయితే బ్లాస్ట్ అయ్యి మొత్తం అంటుకుంటుంది. ఇక ఇది ఎంత స్పీడ్, 120 స్పీడ్, కొంచెం ఇది ఎంత స్పీడ్, 120 స్పీడ్. అదే 340 పౌండ్ల స్పీడ్ అయితే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అవుతుంది మొత్తం. ఇంత మంట వచ్చినప్పుడు మన ఆడోళ్ళు దీన్ని ఆపాలని చూస్తారా, భయపడి ఎగబడతారా, పారిపోతారు. అప్పుడు ఇది కాలికాలు ఏమైతే చూసిపోయి ఇక్కడ దాకా పోయి బ్లాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ హోల్ పెద్దగా చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంది మీటర్, ఆన్లో ఉంది. నేను ఈ హోల్ ఇంకా పెద్దగా చేస్తున్నా, ఆటోమేటిక్గా బ్రేకప్ చేస్తుంది, ప్రమాదానికి జరుగుతుందని. ఇక్కడ చూపి బ్రేక్ డౌన్ అయిందా, అయింది. ఇక్కడ గ్యాస్ లీక్ అయితే ఉన్నది, గ్యాస్ అనేది రాదు. ఇక్కడ ఆల్రెడీ ఇది మనకు ఫీజు అనేది గ్యాస్ సప్లై టోటల్ బంద్ చేసింది. కొందరికి ఇంకా డౌట్ ఏముంటుంది అంటే గ్యాస్ వస్తుంది కావచ్చు, సార్ మ్యాజిక్ నేర్చుకుంటూ మ్యాజిక్ చేపిస్తున్నాడు అని డౌట్ ఉంటుంది. అయినా కూడా మనము ఆన్ చేసి చూస్తున్నాం. మరి గ్యాస్ వస్తే కనుక మనకు మంటలు రావడం లేదు అంటే ఇక్కడ డివైస్ పనితనం. ఓకేనా, డివైస్ పనితనం ఎక్సలెంట్ డివైస్. ఇట్లా ఎప్పుడైతే మనకి ఎప్పుడు గ్యాస్ వస్తుందంటే ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేనప్పుడు మనకు గ్యాస్ అనేది ఎంత తొందరగా మనకు గ్యాస్ ఆఫ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను హోల్ బ్రేక్ చేసిన, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేదు కాబట్టి మన గ్యాస్ సేఫ్ డివైస్ అనేది ఇట్లా ఆన్ చేస్తున్నా. ఆన్ అయిందా? ఓకే, కనిపిస్తున్నాయి. 2 సైడ్ 2 సార్లు కొట్టినావు కదా, ఆన్ అయింది. ఎందుకు ఆన్ అయింది? మరి స్టవ్ పెట్టాలి కదా, ఆన్లో ఎందుకుందంటే ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేదు కాబట్టి, ప్రమాదం లేదు కాబట్టి ఆన్లో ఉంది. ఇప్పుడు నేను ఈ హోల్ను ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ ఆటోమేటిక్గా బ్రేక్ డౌన్ అంటే గ్యాస్ ను ఆఫ్ చేసింది. లీకేజ్ బ్రేకర్ పడిపోయింది అట్లా అన్నట్టు. ఓకే, ఇట్లా ఎన్ని సెకండ్లలో మనకు ఆఫ్ చేస్తుంది అంటే సరే మనం చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో 2 వైర్లు ఫేజ్ న్యూట్రల్ టచ్ అయినాయి, మనం దాన్ని సెట్ చేయకుండా ఫీజ్ చేస్తూ ఉన్నాం. అదేం చేస్తుంది, నువ్వు ఎన్నిసార్లు ఎత్తే అన్నిసార్లు కొట్టేస్తుంది. ఎందుకంటే 2 వైర్లు టచ్ అయినాయి, ఫస్ట్ అది సెట్ చేసినాక మనం ఫీజ్ చేయాలి కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ లీకేజ్ ఉంది, ఆయన కూడా గ్యాస్ ఫీజ్ ఆన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే అది ఆఫ్ చేస్తుంది అన్న అట్లా. ఇప్పుడు మనం జస్ట్ అగ్గిపెట్టేది ఇట్లా ఇది ఆన్ చేసినప్పుడే వస్తుంది, ఎంత తొందరగా కట్ ఆఫ్ చేస్తుంది ఇట్లా. ఇట్లా మనం ఆన్ చేసినప్పుడు వస్తుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. ఎందుకు? ప్లస్ మైనస్ వైర్లు మనం సెట్ చేయలేము, ఫీజ్ ఆన్ చేస్తున్నాం. అప్పుడు ఎన్నిసార్లు ఎత్తే అన్నసార్లు ఫీజు కొట్టేస్తూనే ఉంటుంది. అట్లా ఈ విధంగా మాన్యువల్గా మనిషి వచ్చి ఆన్ చేస్తుంది కాబట్టి గ్యాస్ పంపిస్తా అని చెప్పి అప్పుడు గ్యాస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇట్లా ఆటోమేటిక్ దాన్ని పెట్టేసుకుంటే అయిపోతుంది.
అయిపోయింది గ్యాస్ మీద. మనం వచ్చినప్పుడే వస్తామండి. ఇప్పుడు చూసినావుగా ఇట్లా వచ్చినప్పుడే వస్తుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. మాన్యువల్ వచ్చింది కాబట్టి దీని పడతానే ఇది ఇట్లా అన్నట్టు. ఎన్ని సెకండ్లు అంటే మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఆటోమేటిక్గా గ్యాస్ కట్ ఆఫ్ చేస్తుంది మన డివైస్ అనేది. అట్లా దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా? ఇన్సూరెన్స్ ఉంటుంది. మన డివైస్ ఉండగా కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ డివైస్ వల్లనే సిలిండర్ వెళ్ళిందని వాళ్ళు వచ్చిన వాళ్ళు నిర్ధారణ చేస్తే మనకు మన 5 కోట్ల ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే మన 5 కోట్లు ఉంటుంది. కానీ డ్యామేజీని ఎంత ఉందన్నది ఇప్పుడు నాది 10 లక్షలు వెళ్ళే 10 లక్షల వరకు మనకు క్లెయిమ్ అవుతుంది. పెద్దలు 6 కోట్లు 5 కోట్లు ఇల్లు ఉంటుంది. బంగారం అని కాలిపోతాయి. ఇల్లు వాల్యూని బట్టి ఎంత నష్టమైందో అంతే ఇస్తారు. ₹1,00,000 ఇల్లుకు 5 లక్షలు అయితే ఇవ్వరు, డ్యామేజ్ని బట్టి ఇస్తారు. 5 కోట్ల వరకు మ్యాక్సిమం ఇస్తారు కంపెనీ అనేది. ఆల్రెడీ మనకు పాలసీ నెంబర్తో సహా మనకు బాండ్ కూడా వస్తుంది. దీని అడ్రస్ మొత్తం ఉన్నది సార్. ద న్యూ ఇండియా కంపెనీ వాళ్ళు మనకు 5CR పాలసీ కంపెనీ మనకు రోల్ ఇస్తారంటే ద న్యూ ఇండియా వాళ్ళ కంపెనీ వాళ్ళు. అట్లా కాకుండా ఇంకా మనం డైరెక్ట్ సిలిండర్ పెట్టుకుంటే మనం చూపించచ్చు. రెగ్యులేటర్ లేకుండా డైరెక్ట్ సిలిండర్ పెట్టి కూడా మనం చూపించచ్చు. ఇట్లా తెలియదు.